సార్ లోక్సభలో సీట్ల పెంపు చిచ్చు మహిళలకు మద్దతు మోడీ బురిడీకి నో. బురిడి మోదీ బురిడి అని మీరంటే మనం ఇటు నుంచి అటు వస్తున్నాం. మోదీ బురిడి మహిళలకు సీట్ల పెంపు అందరూ కలిసే 2023లో చేసినప్పుడు అందరూ బలపరిచారు. వాళ్ళు సగానికి ఆకాశంలో సగం జనాభాలో సగం అన్నప్పుడు వాళ్ళకి సగం సీట్లు ఇవ్వాలి, సగం అయిపోయినా మూడో వంతు ఇస్తామంటే మీకు అభ్యంతరం ఏంటి? రకరకాల ఆటంకాలు తెచ్చి ఎప్పటికప్పుడు ఒక 30-40 ఏళ్ళు 25 ఏళ్ళు దాన్ని వెనక్కి కొట్టారని అందరూ అభ్యంతరాలు పెట్టారు. పైగా మోదీ కూడా మేము చొరవ తీసుకున్నాం, మా హయాంలో చేసామని మూడో వంతు పెంచుతాము, ఆ పెంచిన మీకు ఇబ్బంది లేకుండా ఆ సీట్లు పెంచుతామని ఒప్పించి చేశారు. కాబట్టి దానికి మేము ఓకే, కానీ మీరు దాన్ని ఇంకో 2 లిమిట్ పెట్టారు. అదేంటి డీలిమిటేషన్ మేము ఇప్పుడే చేసేస్తాము అంటే మీరు జనాభా లెక్కలకు సంబంధించిన సూత్రాన్ని ఉల్లంఘిస్తున్నారు. అసలు డీలిమిటేషన్ ప్రిన్సిపులే మీరు తీసేస్తున్నారు. నియోజకవర్గాల సరిహద్దులు బార్డర్స్ నిర్ణయించడం అనే దానికి సంబంధించి కూడా రాజ్యాంగ నిబంధనలు కనీసం 3 రాజ్యాంగ నిబంధనలను ఏకపక్షంగా తోసిపుచ్చి బీజేపీకి రాజకీయ ప్రయోజనం కలిగే విధంగా మీరు చేస్తున్నారు. ఎవరో రాజకీయ పార్టీలు అంటే ఏదో అనుకోవచ్చు, బీజేపీ నిన్న హిందూ లాంటి పత్రిక చాలా సూటిగా వాళ్ళు సంపాదకీయమే రాశారు. ఉన్నవాళ్ళు కూడా దీన్ని, ఎందుకంటే సదరన్ యాంగిల్ కూడా ఉంటుంది కదా వాళ్ళకు. కాబట్టి సౌత్ ఇండియాకు ఉన్నవి 24% ఉన్నవి 23.7% తగ్గి బీజేపీకి ఉత్తరాదికి చాలా పెరిగిపోయే పరిస్థితుల్లో, అంటే వాళ్ళకు బలం ఉన్న నార్త్ ఇండియన్ స్టేట్స్, వెస్ట్లో గుజరాత్, మహారాష్ట్ర, అలాగే అటు చిన్నవి అనుకోండి ఈశాన్యంలో సౌత్లో తగ్గుతున్నాయి, మిగిలిన అన్ని చోట్ల వాళ్ళకు కలిసి వచ్చే చోట పెరుగుతున్నాయి. కాబట్టి ఇంత ఆదరాబాదరగా తేవటం అసలు దీనికోసమే. 2021 జనాభా లెక్కల ప్రకారం జరగాల్సిందని ఆ జనాభా లెక్కలు వాయిదా వేసి వాటిని ఇప్పటికి పెట్టి ఇవి రావు కాబట్టి అవి పెట్టి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారని. అన్నిటికంటే ముఖ్యమైనది ఏమంటే ప్రధానమంత్రి హోంమంత్రి సీట్లు తగ్గవు అని హామీ ఇచ్చారు, ప్రపోర్షనేట్గా పెంచుతామని. కానీ ఇప్పుడు ఇచ్చిన ముసాయిదాలో ఆ వాక్యం లేదు. ఆ వాక్యం ఎందుకు లేదు అంటే ఆ మంత్రి కిరణ్ రిజిజు అంటాడు కదా, సీట్ల వివరాలన్నీ ఒకటేసారి చెప్పకూడదు కాబట్టి అలా అటు పెట్టాము, తర్వాత వివరాలన్నీ మేము సభలో చెప్తామని. సీట్ల ఫిగర్స్ కాదు కదా చెప్పడానికి, ఇవి సూత్రం కదా, కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్ కదా. కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్ ప్రకారం నేను నిన్న కూడా అన్న, శతాబ్దికి పెద్ద రాజకీయ మార్పు జరుగుతుంటే, రాజ్యాంగ మార్పు జరుగుతుంటే మీరు ఎందుకు చర్చించలేదు? కాబట్టి చాలా స్పష్టంగా ఇండియా కూటమి పార్టీలే కాకుండా వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్, ఆప్ ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి మేమైతే బలపరిచే ప్రసక్తి లేదు. మేము మహిళలకు ఓకే, మహిళలకు ఇవ్వండి, ఇప్పుడే ఇవ్వండి. ఉన్న 500 సీట్లలో మహిళలకు ఇచ్చి ఎవరు వద్దన్నారు? అందరు బలపరుస్తున్నారు కదా. పెంచడం అన్నది వేరే అజెండా. సో మహిళలకు ఇవ్వాలని నిర్ణయించిన తర్వాత రేపు పెరిగేవి కూడా వాళ్ళకే వెళ్ళాలని అంటున్నప్పుడు ఎందుకు సీట్ల పెంపు తెచ్చారు? కాబట్టి ఇక్కడ మోడీ బురిడి మహిళల సీట్ల పేరుతో మహిళా సీట్ల ముసుగులో, నిన్న హిందూ ఎడిటోరియల్ హెడ్డింగే అది, రిజర్వేషన్ రూల్స్ అని, అంటే రిజర్వేషన్ ముసుగు అని. రిజర్వేషన్ ముసుగులో మహిళల కోసం చేస్తున్నట్టుగా ఈ పని చేస్తున్నారని లోక్సభలో చాలా హోరాహోరీ చర్చ జరుగుతుంది. అమిత్ షా ఆయన ఎవరు అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు బలపరిచారు, పార్టీలకు అతీతంగా మమ్మల్ని అన్నారు. కానీ వాళ్ళు కూడా మేము మహిళా రిజర్వేషన్ వరకు బలపరిచాం కానీ ఇష్ట ప్రకారం పెంచడాన్ని మేము ఒప్పుకోవట్లేదన్నారు. ఈరోజు ఆ బిల్లుల ప్రతిపాదన కోసం వచ్చినప్పుడే ముందే వాళ్ళు అభ్యంతరం పెట్టారు. మీరు మహిళా రిజర్వేషన్ వరకు పెట్టండి, డీలిమిటేషను సీట్ల పెంపు, అంటే డీలిమిటేషన్ సూత్రం మార్పు, జనాభా సూత్రం మార్పు, సీట్ల పెంపు, 3 అంశాలు. ఈ 3 అంశాలు విడిగా అవి తీసుకోవాలి మీరు అని. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అవి రాజ్యాంగ బిల్లులు కాదు, సీట్ల పెంపు చేయడానికి రాజ్యాంగ బిల్లులు రాజ్యాంగ సవరణ అక్కర్లేదు, సింపుల్ మెజారిటీతో దీన్ని చేసేయచ్చు. కాబట్టి ఎవరు బలపరిచినా బలపరచపోయినా మేము చేస్తాము అన్న పద్ధతిలో వాళ్ళు తోసుకొస్తున్నారు. బహుశా ఇది ఒక పెద్ద సంఘర్షణకు దారితీస్తుంది. రెండవది, ఇప్పుడు ఆమోదించినా కానీ న్యాయస్థానాల్లో కూడా సవాల్ చేసే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. సభ్యులు మాట్లాడుతుంటే కూడా వాళ్ళు అనుమతించాల, కానీ ఏదైనా మెజారిటీ వాళ్ళకు ఉంది కాబట్టి బిల్లు అయితే ప్రవేశపెడతారు. తర్వాత ఎలా జరుగుతుంది ఏంటి మనం చూడాలి. ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని పార్టీలు ఇదివరకు బలపరుస్తాయనుకున్నా కూడా మళ్ళీ పునరాలోచనలో పడ్డాయి. కాబట్టి మరీ నల్లేరు మీద బండిలాగా జరగదు, ఘర్షణ వస్తుంది. మహిళా సంఘాలు, చాలా మహిళా సంఘాలు, మహిళా అధికారులు, నిపుణులు కూడా వ్యాసాలు రాశారు, బయటకు వచ్చారు, సంతకాలు తీసుకుంటున్నారు. బ్యూరోక్రాట్స్ కూడా 200 మంది
ఈ పద్ధతి సరికాదని చెప్పారు. కానీ ఎన్డీఏ ముఖ్యంగా బీజేపీ అయితే ఏదో ఒక విధంగా ముందుకెళ్ళిపోవాలి అని. ఇది ఎన్డీఏలో ఉన్న భాగస్వాములకు కూడా నష్టమే. ఎందుకంటే దక్షిణాది పాత్ర తగ్గిపోయింది అనుకోండి, రేపు పొద్దున అసలు వీళ్ళని ఎవరు చూస్తారు? అవును. కాబట్టి ఇంకోటేమో మహిళల ఓట్లు బీజేపీకి చాలా కీలకం, అది కూడా ఉంది. వాజ్పేయి అప్పటి నుంచి ఇప్పటివరకు చూస్తే బీజేపీ గెలుపుకు దోహదం చేసిన అంశాల్లో ఈ సాంప్రదాయవాదం అనేది తీసుకొని రావడం, మహిళలు వాళ్ళ గురించి వాటి ఆధారంతో భక్తి మతం అన్న దాంతో మహిళలను ఆకర్షించడం అన్నది కూడా వాళ్ళు ఒక ఇదిగా పెట్టుకున్నారు. సో అవన్నీ ఇప్పుడు జరుగుతాయి. ఈ 2 రోజుల ఈ ప్రత్యేక సమావేశం తర్వాత ఇది ఎక్కడికి పోతుంది, ఎలా ముగుస్తుంది మనం చూడాలి. కానీ వైసీపీ లాంటి వాళ్ళు వీళ్ళంతా బలపరిచాక ఒకవేళ వాళ్ళు ఆమోదించుకోవచ్చు. అప్పుడు న్యాయస్థానంలో మనం సవాల్ చేయాల్సి వస్తుంది. ప్రతిపక్షాలు సవాల్ చేయడం మనం చూస్తాం.